ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం ప్రేమికునిగా మన కర్తవ్యం ఏంటి అంటే మెహర్ బాబా యొక్క సంతోషాన్నే మనం కోరుకోవాలి అన్న విషయం. అంటే బాబా సంతోషాన్ని ఏ రకంగా కోరుకోవాలో కూడా బాబాయే తెలియజేస్తారు. ఆ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందామండి. అంటే ప్రేమికుడుగా ప్రీతముడి సంతోషాన్నే కోరుకోవాలి కనుక బాబా ఏం చెప్తున్నారు ఈ విషయమే అన్నది కూడా ఈరోజు తెలుసుకుందాం. అంటే ప్రేమ అంటే మనం ప్రార్థనలు చేసేయడం, సహవాసాలకెళ్ళడం, మెహరాబాద్ ఎళ్ళడం ఇది కాదు. బాబా ఏం చెప్తున్నారు ప్రేమ గురించి అంటే, ఆహ్, నా కొంగును పట్టుకోవడం అంటే నన్ను ఎల్లప్పుడూ సంతోషపెట్టడం అంటున్నారు. నాకు విధేయత చూపించడం కూడా నన్ను సంతోషపెట్టడం అంటున్నారు. అలాగే బాబాని గౌరవించడం, సేవించడం, బాబాకి విధేయత చూపించడం ఇవన్నీ కూడా ప్రేమలోకే వస్తాయి అంటున్నారు. అసలు ముందుగా ఒక ప్రేమికుడిగా మన కర్తవ్యాన్ని బాబా ఎలా తెలియజేస్తున్నారో ఒక్కసారి తెలుసుకొని విషయంలోకెళ్దాం. బాబా ఏమంటున్నారంటే, ప్రీతముని సంతోషపెట్టడమే ప్రేమికుని కర్తవ్యం. అంటే ససుఖాన్ని గురించి ఆలోచన లేకుండా ప్రేమికుడు ప్రీతముని సౌఖ్యాన్ని కోరుకోవాలి. ఏ విధంగా ప్రీతముని సంతోషపెట్టాలా అనే ఒకే ఒక్క తలంపు దైవీ ప్రేమికుడు కలిగి ఉండాలి అని చెప్తున్నారు బాబా. అందుకే సమాధి దర్శనంలో కూడా బాబా 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి అంటారు. తన భావి సమాధి దర్శనంలో కూడా నిజాయితీగా ప్రమాణం చెయ్యండి అని కూడా బాబా చెప్తారు. అవేంటంటే, నీకు కష్టం కలిగినా సరే ఇతరుల సంతోషాన్ని కోరతాను అని ఆహ్, హ్మ్, ప్రమాణం చేయమంటారు. అంతేకాకుండా నిన్ను నీవు ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకో అని చెప్తారు బాబా. అంటే ఈ అవతారం అంతా కూడా ప్రేమ తత్వం కనుక ప్రేమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు బాబా ఈ అవతారంలో. కాబట్టి బాబా ఈ సర్వము శూన్యము అని అంటే ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ లో బాబా ప్రేమ గురించి ఏం చెబుతున్నారు అంటే, ప్రేమ ప్రియతమునితో ఐక్యాన్ని కోరుతుంది. విధేయత ప్రియతముని సంతోషాన్ని కోరుతుంది. సర్వార్పణ ఏమీ కోరదు అని చెప్పారు. ప్రేమ కన్నా విధేయత గొప్పది. విధేయత కన్నా సర్వార్పణ గొప్పది అంటున్నారు. ప్రేమించేవారు ప్రీతముని ప్రేమికుడవుతాడు. విధేయుడై ఉండేవాడు ప్రియతమునికే ప్రియతముడవుతాడు అంటున్నారు బాబా. అని చెప్తూ, నా ఆనందం కోసం ఎవరైతే పరితపిస్తారో వారు దివ్య నిధిని పొందగలరు అంటున్నారు బాబా. అంటే ప్రేమకి ఎంత ఇంపార్టెన్స్ అంటే ఒక ప్రేమ ఉండడం వలన అన్ని అన్ని లక్షణాలు కలిగి అంటే భగవంతుని చేరే 12 మార్గాల్లో ఏ ఒక్క మార్గాన్ని ఎంచుకున్నా అన్ని మార్గాలు వచ్చి చేరతాయి అంటారు చూడండి. అలా ఈ ప్రేమ ఒక్కటి కనుక అంటే ఈ ప్రేమ వల్ల ఏమవుతుందంటే ఆయన సంతోషాన్నే కోరి అక్కడ నేను అన్నది హరించిపోయి మనోనాశనం జరిగి ఒక్క ప్రియతముడి కోసమే జీవితం అన్నట్లుగా ఆ జీవితాన్ని జీవించడం అన్నమాట. అలాంటి జీవితాన్ని జీవించడం వలన ప్రీతముడికి కూడా సంతోషం. ఆయనకేం లాభం కాదు. మనం మళ్ళీ జన్మకి పునాది వేసుకోకుండా ఆయన దగ్గర చేరడానికి ఆ మార్గం సుగమనం అయిపోతుందన్నమాట. ఇంక మళ్ళీ జన్మకి పునాదేసుకోవడం, మళ్ళీ జన్మెత్తడం ఇట్లా ఏం లేకుండా ఆయన ఇచ్చకి తల ఒగ్గుతామాట. అంటే సంస్కార రాహిత్యం జరుగుతుంది. ఈ ప్రేమించడం అన్న ఒక్క దాని వలన ఆచరణలో పెడితే ఇంత లాభం ఉంది అని బాబా చెప్తున్నారు. బాబా ఒకసారి ఏం చెప్తారంటే, నా కొంగును పట్టుకోవడం అంటే నన్ను ఎల్లప్పుడూ సంతోషపెట్టడం అంటున్నారు. అందుకే మండలి ప్రార్థనలో చిట్ట చివరి వరకు నీ కొంగును గట్టిగా అని రోజు మనం ప్రార్థనలో ఎందుకు బాబా అది కలిపారు అంటే, చిట్ట చివరి వరకు అంటే మనం ఈ జన్మ కాదు, ఈ ఆత్మ పరమాత్మలో కలిసే వరకు అని మనం అర్థం చేసుకోవాలి. అంతవరకు ఆయన కొంగు పట్టుకుని ఉండాలి. అలా పట్టుకుంటే బాబాకి చాలా సంతోషం అని చెప్తున్నారు. మరి నన్ను ఎలా సంతోషపెట్టాలి? మీరు హృదయపూర్వకంగా నాకు విధేయత చూపించడం ద్వారా అంటున్నారు బాబా. మరి సంతోషం ఎలాంటి సంతోషం? విధేయత చూపిస్తే చాలు. అది సంతోషం నేను సంతోషపడతాను అని చెప్తున్నారు. అంటే ఈ సంతోషపెట్టడం, ప్రేమించడం, విధేయత వీటన్నిటిని మనం ఇంకా అర్థం చేసుకోవాలని బాబా 3 మార్గాలు చెప్పారండి. బాబాని గౌరవించడం, బాబాని ప్రేమించడం, బాబాని సేవించడం. ఈ మూడిట్లో ఏదో ఒకటి, ఏది తీసుకున్నా కూడా నేను సంతోషపెడతాను. నాకు విధేయత చూపించిన వారవుతారు. నా కొంగు గట్టిగా పట్టుకున్న వారవుతారు అంటున్నారు బాబా. కాబట్టి అత్యంత ప్రాధాన్యమైన విషయం ఏంటి అంటే మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క విషయంలోకి వెళ్దాం. అంటే బాబాని గౌరవించడం.
దీని గురించి తెలుసుకుందాం. అలాగే బాబాని ప్రేమించడం దీని గురించి తెలుసుకుందాం. అసలు బాబాని సేవించడం అంటే ఏంటి? ఇవన్నీ కూడా బాబా తెలియజేసిన సంఘటనలు, బాబా చెప్పిన విధానం కనుక ఒక్కొక్క దాని గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందామండి. బాబా ఏమంటున్నారంటే ఆహ్, ఒక నిమిషం. అంటే వివిధ సందర్భాల్లో జరిగినవి ఈ సంఘటనలన్నీ కూడా. కానీ బాబా గౌరవించడం, ప్రేమించడం, సేవించడం అనే విషయాల్లో జరిగిన సంఘటనల్ని ఒకచోట చేర్చి, ఈ 3 విషయాలు తెలుసుకుంటే మనకి కొంత బాబాని ఎలా ప్రేమించగలం అన్నది అవగతమవుతుందనమాట. ముందుగా ఈ బాబాని గౌరవించడం అనే విషయంలో బాబా ఏం చెప్తున్నారు అంటే, నన్ను సంతోషపెట్టడం అంటే నన్ను గౌరవించినట్లే అంటున్నారు. అంటే ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అదెప్పుడంటే అఘా అలీ అని ఒకతను ఉంటాడు. అతను బాబా అంటే ఎప్పుడంటే 1930 ఆ తొలి రోజుల్లో సరదాగా బాబా అతను ఆడుకుంటూ ఉంటారు. దిండ్లు విసురుకోవడం అలా చేస్తూ ఉంటే గైమాయి వచ్చి దెబ్బలాడుతుంది. "బాబా ఎవరనుకుంటున్నావు? ఆయన మీద అలా దిండ్లు విసరడం అలా ఏంటి? అలాంటి ఆటలేంటి? నువ్వు చెయ్యొద్దు" అని అతను అలీ అగా మీద గైమాయి దెబ్బలాడుతుంది. అప్పుడు బాబా అంటారు, "వాడు అలా నాతో నేను చెప్పినట్టుగా వాడు ఆడుతున్నాడు. వాడు అలా ఆడకపోతే నాకసలు గౌరవం చూపించినట్లు కాదు. కాబట్టి నేను చెప్పినందువలన వాడు చేశాడు కనుక వాడు నాకు విధేయత చూపించినట్లయింది తప్ప, వాడా పని చెయ్యకపోతే నన్ను అగౌరవపరిచినట్లే" అంటారు బాబా. అంటే చిన్న చిన్న విషయాలే కానీ చాలా అర్థము. ఎలాగ భగవంతుడిని మనం ఆచరణలో ఆయన్ని సంతోషపెట్టవచ్చు అన్న విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుందండి. కానీ మనకి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. బాబా చెప్పిన కొన్ని విషయాలు బాబాని ప్రేమించడమే కదా! ప్రేమించేయొచ్చు. గౌరవించడమే కదా! అనుకుంటాం. కానీ ఆచరణలో చాలా కష్టమైపోతుంది. అందుకని బాబా చెప్తున్నారు చాలా పర్టిక్యులర్‌గా. నన్ను సంతోషపెట్టడం అంటే నన్ను గౌరవించినట్లే. నేను అలా చెయ్యమని చెప్పినప్పుడు, ఒకవేళ అతను ఆ పని చేసి ఉండకపోతే, అది నన్ను అగౌరవపరిచినట్లే అన్నట్టు గైమాయితో. అలా తనని సంతోషాన్ని కోరుకోవాలి. అంటే బాబా ఏం చెబితే అది చేయడానికి రెడీ అయిపోవాలి ప్రేమికుడు. ఇంక ఎందుకు, ఏమిటి అనే ప్రశ్న ఉండకూడదు. ఇక బాబాని ప్రేమించడం. అంటే బాబాని భగవంతుని రూపం అంటేనే దివ్యమంగళ స్వరూపం. అందులో దైవీ మానవుడుగా మెహర్ బాబా, బాబా వలలోకొచ్చిన వాళ్ళు, బాబాని చూసిన వాళ్ళు, అంటే బాబా పరిధిలోకి రాలేకపోయినా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని మాత్రం చూస్తే మరిచిపోలేరండి. చాలా మంది కూడా బాబా ఫోల్లోకి రాకపోయినా మన ఇళ్ళలో బాబా ఫోటోలు చూసి ఈయన్ని చూసామండి చాలా అద్భుతమైన సౌందర్య రూపం అంటూ ఉంటారు. కాబట్టి భగవంతుడి రూపము అంటే ప్రేమ యొక్క అత్యున్నతమైన రూపం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడిని చూస్తున్నాం మనం. ఆయన ఏం చెప్తున్నాడు? నా సంతోషం కోరుకో, నన్ను ఆనందపరచడం అంటే నాపై మీ ప్రేమ ఆచరణాత్మకంగా చూపించే ఒక మార్గం అంటున్నారు. ప్రేమ అంటే ఆచరణలో చూపించాలి ప్రేమ. అది అది ఆచరణలో చూపిస్తేనే నా ఆనందం కోరుకున్నట్లవుతుంది అని చెప్తున్నారు బాబా. అంటే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ ఆనందం కోసం కాకుండా ఎల్లప్పుడూ నా ఆనందం కోసం జీవించండి. అలా చేయడం వల్ల మీరు సర్వము పొందగలరు అంటున్నారు. ఉన్నతమైన ప్రేమ అంటే ఎల్లప్పుడూ గురువును ఆనందింపజేయడమే. నన్ను సంతోషపరచడానికి ప్రయత్నించండి అంటున్నారు. ఈ సందర్భంగా ఒక విషయం ఇక్కడ కూడా ఒక విషయం తెలుసుకుందామండి. ఇది మనసారి ఆహ్, ద లైఫ్‌లో జరిగిన సంఘటన. ఇది మొన్న ఈ మధ్యనే మనం తెలుసుకున్నాం. కానీ ఒకసారి క్లుప్తంగా. అంటే బాబాని గౌరవించడము అంటే బాబా చెప్పింది చేయడం. బాబాని ప్రేమించడము అంటే విధేయత చూపించడం. ఇది మనం బాగా గమనించాలి. అదెప్పుడంటే 1942లో బాబా మస్తు కార్యక్రమాల్లో ఉంటారు. రోజుకొకసారే ఈ మెహరాబాద్ కొండ మీదకొచ్చి స్త్రీలని ఎవరిని మణిని, మెహరాని చూసి వెళ్ళిపోతూ ఉంటారు. మిగిలిన స్త్రీ మండలినందరినీ కూడా ఒక గంట కొడతారు బాబా వచ్చే టైంకి. సింపుల్‌గా చెప్పేసుకుందాం. ఒక గంట కొడతారు. బాబా పైకొచ్చినప్పుడు గంట కొడతారు. స్త్రీలందరూ లోపలికెళ్ళిపోవాలి. మణి, మెహ్రా బయటకొచ్చి బాబా దర్శనం చేసుకొని వాళ్ళు కూడా లోపలికెళ్ళిపోవాలి. బాబా మళ్ళీ కొండ దిగిపోతున్నప్పుడు గంట కొడతారు. స్త్రీలందరూ బయటికి రావచ్చు. అంటే బాబా దర్శనం ఓన్లీ మణి, మెహ్రాకే జరుగుతూ ఉండేది. ఇది మనసారికి నచ్చేది కాదు. ఎందుకంటే ఆవిడ బాబా యొక్క ప్రేమలో తపించిపోతూ ఉండేది. బాబాని చూడకూడదు అన్న విషయం దగ్గర ఆవిడకి చాలా బాధ కలిగి, ఒకసారి బాబా వస్తున్నప్పుడు గంట కొడితే ఆవిడ నిలబడిపోతుంది. నిలబడిపోయి బాబాని ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుందంటే, "బాబా, నాకు ఒక హృదయం ఉంది. నిన్ను చూడకుండా ఉండగలనని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అంటే మణి మెహరాలకే మీరు దర్శనమిస్తారా? మేము కూడా తపించిపోతున్నాం మిమ్మల్ని చూడ్డానికి. మరి మా హృదయం తపిస్తోంది. అది మీకెందుకు అర్థం కావటం లేదు?" అడిగేస్తుంది మనసారి.
అడిగేస్తే బాబా అంటారు, నీ హృదయాన్ని నరకానికి పంపించు అంటున్నారు బాబా. ఒకవేళ నా ఆజ్ఞను పాటించకపోతే అక్కడ హృదయం లేనట్టే అంటున్నారు బాబా. అంటే అక్కడ నీ బుద్ధి వాడేసినట్టే కదా. నేను అన్నది వచ్చేస్తుంది కదా అక్కడ. అంటే బాబా చెప్పిన ఆజ్ఞని ధిక్కరించి నా హృదయం నాకు చూడాలి ఉంది, అక్కడ నేను ఉన్న చోట బాబా ఉండదని చెప్పారు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, నీ హృదయాన్ని నరకానికి పంపించు అంటూ ఒకవేళ నా ఆజ్ఞను పాటించకపోతే అక్కడ హృదయం లేనట్టే అంటున్నారు. అసలు అలాంటి హృదయాన్ని నువ్వెలా అంటున్నావు అని అడుగుతున్నారు. హృదయం అంటే ఏంటి? ఇవ్వడమే కదా. ఎప్పుడు ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది. మరి అక్కడ అలాంటి హృదయం అది హృదయం కాదు అంటున్నారు బాబా. నన్ను చూడడం వల్ల నువ్వేం పొందగలుగుతావు? నువ్వు నన్ను చూడలేవు అంటున్నారు. నువ్వు నాకు విధేయతగా లేనప్పుడు నన్ను చూడడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటున్నారు బాబా. ఆ అవిధేయతతో జీవిస్తూ నన్ను చూడడం నీకు ఎప్పటికీ సాధ్యం కాదు అనేస్తున్నారు బాబా. నా కోపానికి గురి కావడం ద్వారా నన్ను చూడాలనుకుంటున్నావా? అలా చూడమనేది నిజంగా చూడడం కాదు. నువ్వు నన్ను నిజంగా చూడాలి అనుకుంటే నా ఆజ్ఞను పాటించు. నన్ను సంతోషపరచడానికి ప్రయత్నించు. అప్పుడు ఒకరోజు నీవు నిజంగా నన్ను చూస్తావు అని మెహ్రా మన్సారీకి బాబా చెప్తారండి ఇది. అంటే ఇది మనందరికీ హెచ్చరికే. మనం ఏమనుకుంటామంటే మన సంతోషాన్నే బాబా సంతోషంగా ఆపాదించేసి బాబా సంతోషపడుతున్నారు అని చెప్తాం. కానీ బాబా అడుగుతుందేంటి, మనం ఇస్తుందేంటి అనేది ఒక్కసారి మనం బేరీజు వేసుకుంటే ఎప్పటికీ అక్కడ మన బుద్ధే వాడుతూ ఉంటాం. ఏ విషయంలోనైనా సరే. కానీ మనం ఏం చెప్తామంటే ఇది బాబాకి సంతోషం అండి, ఇది బాబాకి చాలా ఇష్టం అండి అని చెప్పేస్తూ ఉంటాం. కానీ బాబా ఇష్టాలు, బాబా సంతోషాలు ఏమిటో చాలా స్పష్టంగా బాబా ఏం చెప్తున్నారు? నిజాయితీగా నన్ను ప్రేమించండి, నా కొంగు గట్టిగా పట్టుకోండి, నాకు విధేయులే ఉండండి, నా ఈ ఆజ్ఞను పాటించండి, నా ఇచ్చను అంగీకరించండి. ఇవన్నీ కూడా ఏంటి? నన్ను ప్రేమించడం అవుతుంది, ఆ నన్ను సంతోషపెట్టినట్టు అవుతుంది అని చెప్తున్నారు. అలాగే బాబాని సేవించడం గురించి కూడా, అంటే ఈ సేవ, గౌరవం, విధేయత, ప్రేమ ఇవన్నీ కూడా బాబాని ప్రేమించినట్లు, బాబాని సంతోషపరిచినట్లు. అక్కడ నేను ఉండదండి, అక్కడ ప్రీతముడు ఒక్కడే ఉంటాడు. కాబట్టి బాబా అందుకే ఏం చెప్తున్నారు? ప్రేమ కన్నా విధేయత గొప్పది, విధేయత కన్నా సర్వార్పణ గొప్పది. సర్వార్పణలా ఏమవుతుందండి? అక్కడ ప్రీతముడు, ప్రేమికుడు ఇద్దరు ఉండరు. అంతా ఆయన ఇచ్చక తల ఒగ్గి ఇంకక్కడ ప్రీతముడే ఉంటాడనమాట. ఇంకంటే అక్కడ నేను ఉండకుండా తండ్రి నీ ఇచ్చ అని తల ఒగ్గడం. ఈ రకంగా ప్రేమికునిగా మన కర్తవ్యాన్ని మనం ఎలాగా బాబాని సంతోషపెట్టాలి అన్నది వివిధ మార్గాల్లో బాబా మనకి తెలియజేస్తున్నారు. అలాగే బాబాని సేవించడం, దీని గురించి కూడా ఇక్కడ ఒక సంఘటన ఉందండి. ఇవన్నీ కూడా తొలి రోజుల్లో జరిగిన సంఘటనలన్నీ కూడా. ఇందాక మనసారిదైనా, అంతకు ముందు ఇంకో విషయం చెప్పుకున్నాం. 1930లో అఘాలి గురించి. ఇవన్నీ కూడా తొలి రోజుల్లోనే బాబా పాఠాలు. మానవాళికి యావత్ ప్రపంచానికి ఇచ్చినట్లే భగవంతుని యందు భగవంతుని సంతోషాన్ని కోరుకోవాలి ప్రేమికుడెప్పుడు అని కూడా బాబా తెలియజేస్తున్న సంఘటనలు ఇవన్నీ కూడా. ఇవి ఇవి తెలుసుకోవడం వల్ల మనకేమవుతుందంటే, ఒక్క ఆ సంఘటనే కాదండి, దానిలో బాబా ఇచ్చిన ఆ కంక్లూజింగ్ బాబా చెప్తున్నారు చూడండి. నన్ను నా మాట కనుక గౌరవం చూపిస్తేనే నాకు విధేయత చూపించినట్లు అని చెప్తున్నారు అఘాలి విషయంలో. అలాగే ప్రేమించడం కూడా ఎలాగా? బాబా ఏం చెబితే అది చేసేస్తే కనుక విధేయత, అదే ప్రేమించడం అని చెప్తున్నారు. ఇక సేవించడం విషయంలో కూడా అండి, ఒక చిన్న సంఘటన. అది మనకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ బాబా చర్య ఆ టైంలో బాబా యొక్క తీరు ఎలా ఉంటుందో మండలి కనుక దాన్ని అవగతం చేసుకోగలిగారు కానీ మనకు అర్థం కాదు. కానీ ఇవన్నీ చదువుతూ ఉండడం వల్ల ఒక భగవంతుడు దైవీ మానవుడిగా వచ్చినప్పుడు ప్రేమికుడుగా మనం ఎలా మసులుకోవాలి, ఎలా ఆయనతో కాంటాక్ట్ అవ్వాలి, ఎలా అధికాధికంగా ప్రేమించాలి అన్నది ఈ విషయాలన్నీ మనకి అవగతం అవుతూ ఉంటాయి. అదెప్పుడంటే 1923 ఫిబ్రవరి 4వ తేదీన మంజిలీమిలోనే ఉన్నారు ఇంకా బాబా. బాబా ఏంటంటే సైకిల్ తొక్కుతుంటే ఏదో చిన్న కాళ్ళకి దెబ్బ తగులుతుంది. ఏదో ఆట ఆడుతుంటే ఒక సైకిల్ అతనొచ్చి బాబాకి డాష్ ఇచ్చేస్తాడు. చేస్తే కాలికి దెబ్బ తగులుతుంది. చిన్న దెబ్బే అనుకుంటారు గానీ, అది చాలా తీవ్రమైపోయి రాత్రికి రాత్రి బాబా మొహము, బాడీ అంతా నీలంగా మారిపోతుంది. బాబా వెంటనే డాక్టర్‌ని పిలవండి, డాక్టర్‌ని పిలవండి అంటారు. కానీ అంతకు ముందు రోజు అంటే ఈ యాక్సిడెంట్ జరగక ముందు బాబా చెప్తారు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా డాక్టర్‌ని పిలవద్దు. మీరు ఈ మాత్రం నేను మరణించినా సరే డాక్టర్‌ని పిలవద్దని ఒక ఆజ్ఞ జారీ చేస్తారు. కానీ పరిస్థితి చూస్తే మండలి మర్చిపోతారు. బాబా అనేస్తారు, డాక్టర్‌ని పిలవండి, డాక్టర్‌ని పిలవండి అని.
మండలికి ఇంకా ఆజ్ఞ గుర్తురాదు. ఎందుకంటే బాబా కంఫర్ట్ చూస్తారు కనుక వాళ్ళు వెంటనే డాక్టర్‌ని పిలిచేస్తారు. కానీ ఆ తర్వాత బాబా అంత బాధలోనూ కూడా డాక్టర్‌ని ఎందుకు పిలిపించారు? నేను వద్దన్నాను కదా! అంటే పాపం ఈ నర్వస్, ఈ రుస్తుము వాళ్ళు కూడా, "బాబా మీరు చాలా బాధపడుతున్నారు. మీ మీ పరిస్థితి చూస్తే మాకు చాలా కంగారేసింది. అందుకు పిలిచాను" అంటే బాబా ఒప్పుకోరు. డాక్టర్‌ని వెనక్కెళ్ళిపోమంటారు. వచ్చినందుకు పైగా రూ. 35 ఫీజు ఇప్పించేసి ఏ ట్రీట్‌మెంటు చేయించకుండా డాక్టర్ కూడా ఆశ్చర్యపోతాడు. పిలిచి ట్రీట్‌మెంట్ చేయించుకోకుండా పంపించేస్తున్నారని. ఆ రూ. 35 ఇచ్చేసి అప్పుడు బాబా చాలా గట్టిగా ఈ రుస్తుం నెర్వస్‌లతో అంటారు. బాబా ఏమంటున్నారంటే, "మీరు నా ఆజ్ఞని ఎందుకు ధిక్కరించారు" అన్నారు. "మీరు డాక్టర్ కోసం ఎందుకు వెళ్లారు" అని చాలా తీవ్రంగా బాబా ప్రశ్నించారు ఈ రుస్తుం నెర్వస్‌ని. వాళ్ళంటారు, "బాబా నీవు ఎంతో బాధతో ఉన్నావు కదా! అందుకని" ఏదో చెప్పబోతున్నారు. అప్పుడు బాబా ఇంకా చాలా తీవ్రంగా, మంజిలీమిం అంటే అండి చాలా ఒక ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట మండలికి. చాలా అసలక్కడ ఇంకే అడ్జస్ట్‌మెంట్ ఉండదు. తీవ్రంగా ఉండేవి పనిష్మెంట్‌లు. అది కూడా ఎవరికుండేవండి? మండలి చేస్తే ఆ తప్పులన్నీ తన బాబా ఆ శిక్ష విధించుకునేవారు. అంటే లైఫ్‌లో ఇంక మళ్ళీ అలాంటి తప్పు చెయ్యకుండా ట్రైనింగ్ అన్నమాట మండలికి. ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే బాబాయే చెంపదెబ్బలేసుకునేవారు. బాబాయే శిక్ష అంతకు రెట్టింపు శిక్ష వేసుకునేవారు. ఇదన్నీ చూసి మండలి మరింత జాగ్రత్త పడుతూ అసలు తప్పులు చేయకుండా అంటే లైఫ్‌లో బాబాతో కంటిన్యూయస్‌గా ఉంటారు కనుక అలాంటి ట్రీట్మెంట్ ఇంక లైఫ్‌లో మళ్ళీ ఆ తప్పు చెయ్యకుండా ఉండడం కోసం బాబా చేసిన ఈ మంజిలీములో మండలి ట్రీట్మెంట్. బాబా అంటున్నారు, ఎంత బాధలో ఉన్నా సరే, ఒకవేళ నేను మరణించినా మీరు నా ఆదేశాలను ధిక్కరించకూడదు. మీరు మరిచిపోయారా అని అడుగుతారు. అంటే అయినా డాక్టర్ వచ్చి నా కోసం ఏం చేయగలిగేవాడు? నా బాధ నేను అంతరంగికంగా నేను చేసే పని ఫలితమే నా ఆదేశాలను మీరు ఎలా పాటిస్తారన్నదే ప్రశ్న. ఇక్కడ సంఘటన ఏంటంటే వీళ్ళు ఆదేశాలను ఎలా పాటిస్తారు అన్న దాని మీద ఇదంతా ఆధారపడి ఉంది. పైగా ఏంటి బాబా చేసే పని, ఈ బాధ ఎందుకు కలుగుతుందనుకుంటున్నారు? నా ఆంతరంగిక పని అని చెప్తున్నారు బాబా. అది డాక్టర్ కాదు ఎవ్వరూ తీయలేరు ఇది అని చెప్తున్నారు. నా ఆదేశాలను మీరు ఎలా పాటిస్తారన్నది ప్రశ్న. ఇకపై ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఇచ్చిన ఆజ్ఞలను ధిక్కరించకండి. నా ఆజ్ఞలను విధేయతతో పాటించడం ద్వారా నన్ను మీరు ఆనందింపపరచగలరు. నన్ను ఆనందపరచడం అనేది మీరు నాకు చేసే ఆహ్, అత్యంత ఉన్నతమైన సేవ అంటున్నారు చూడండి. ఆయన ఎలా బాధపడుతున్నా కూడా మనం అలా ఉండిపోవాలమాట. అంటే ఆయన ఏం చెప్తే ఆ ఆజ్ఞకు కట్టుబడి ఉండిపోవాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా, అది ఎంత కష్టమో చూడండి మండలికి. అందుకని బాబా ఏం చెప్తున్నారు? అదే అత్యంత ఉన్నతమైన సేవ. అంటే బాబా మాటలను మనం పాటిస్తే ఆయన ఆనందపడడమే కాక, అది అత్యున్నతమైన సేవ కింద కూడా వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం బాబాకి ఇచ్చే గౌరవం, ఆయనపై చూపే ప్రేమ, ఆయనకి చేసే సేవ యొక్క నిజమైన విలువ ఇవన్నీ కూడా ఆయనను ఆనందింపపరచడంలోనే ఉంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి బాబాని ఆనందించగలిగే ఆనందించే ప్రేమ గురించి బాబా చెప్పిన ఒక సంఘటన. ఆయన ఎవరు చెప్పారు గురించంటే ఆవిడున్నారు కదా! గురుప్రసాద్ మహారాణి. మహారాణి గురించి చెప్తారండి. మహారాణి శాంతాదేవి గురించి బాబా అంటారు, "నేను శాంతాదేవి విషయంలో ఎంతో సంతోషించాను" అంటారు. అంటే అందరం ఏమనుకుంటాం మనం, ఆవిడ చాలా పెద్ద దానాలిచ్చేసింది. అంటే మనకంటే బాబా ప్రేమిలకి అవగతం అవుతుంది గానీ, ఔటర్ ఏమనుకుంటాడంటే ఒక గురుప్రసాద్ లాంటి పెద్ద భవనం ఇచ్చింది కనుక, ఆవిడకి చాలా గొప్ప ప్రేమ ఉంది అని అంటున్నారేమో బాబా అనుకుంటారు. కానీ బాబా చాలా అద్భుతంగా ఈ శాంతాదేవి గురించి ఏం చెప్తున్నారంటే, నేను శాంతాదేవి విషయంలో ఎంతో సంతోషించాను. ఎందుకంటే కేవలం నేను అడిగానని పూనాలో ఉన్న తన గురుప్రసాద్ రాజభవనాన్ని నా ఆధీనంలో ఉంచింది. ఆమె నన్ను ముందెన్నడూ చూడలేదు. కానీ నాపై ప్రేమ, గౌరవం చూపింది. ఆమె ఒక మహారాణి అని, ఆమె వద్ద సంపద ఉందని నేను సంతోషపడటం లేదు. నిజాయితీతో కూడిన ప్రేమ ఆమె కలిగి ఉండడం వల్ల నేను సంతోషపడుతున్నాను అంటున్నారు. అంటే బాబా ఎవరో తెలీదు. వెళ్లి అడిగిన వెంటనే ఒప్పేసుకుంటుంది. మొత్తం ఖాళీ చేసేయమంటారండి గురుప్రసాద్ బంగళా అంతా. మొత్తం ఖాళీ చేసి బాబా ఆధీనంలో ఇచ్చేస్తుందావిడ. అంటే అంత మహారాణి పొజిషన్‌లో ఉన్న ఆవిడ అంటే భగవంతుని మీద ఉన్న అమితమైన ప్రేమ అలా చేయించేస్తుందంటారు చూసారా? అలాగా బాబాకి అంత గౌరవాన్ని అంత విధేయతను చూపించింది గనక నన్ను చాలా సంతోషపెట్టింది అని మహారాణి శాంతాదేవి విషయంలో బాబా చెప్తారు. అంతే కాకుండా బాబా 12 మార్గాల్లో కూడా ఒక సందేశం ఉంటుంది. అది మనం ఒక్కసారి తలుచుకుందాం. బాబా ఏమంటున్నారు?
మీరు బాధలలో ఉన్నప్పుడు చింతించవద్దు, ఇదంతా బాబా కృపయే అనుకోండి, అటువంటి ప్రేమ నన్ను ఆనందింపజేస్తుంది. అసలు ఏ అవతారంలోనూ కూడా ఇంత అద్భుత సందేశం గాని ఇవ్వలేదండి. అంటే ఆ దేశకాల మాన పరిస్థితులను బట్టి మానవుడు ఏది అందుకుంటాడో అది ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ ఈసారి బాబా నేను ఏమీ ఇవ్వడానికి చెప్పడానికి రాలేదు అంటూ మౌనం వహిస్తూనే, మీరు ఆచరించాలి అని చెప్తూనే ఇచ్చిన అద్భుతమైన సందేశం. ఎంత అద్భుతమైన సందేశం అంటే, ఇక్కడ మనం భగవంతుని ఎంతలా ప్రేమిస్తున్నాము అన్నది మనమే జడ్జి చేసేసుకోవచ్చు. బాబా ఏమంటున్నారు? మీరు బాధలలో ఉన్నప్పుడు చింతించవద్దు, ఇదంతా బాబా కృపయే అనుకోండి, అటువంటి ప్రేమ నన్ను ఆనందింప చేస్తుంది. యాక్సెప్టెన్స్ అన్నమాట. ప్రేమ అంతే కదా, ఇవ్వడమే కదా. ఇంకక్కడి నుంచి ఏం పొందడం ఉండదు. అయ్యో నేను ఇంత ప్రేమిస్తున్నాను, బాబా నాకు ఏమీ ఇవ్వటం లేదు అనుకుంటే అది అసలు ప్రేమే కాదు అంటున్నారు బాబా. కానీ ఎలాంటి ప్రేమ బాబా కోరుతున్నారు? బాధొచ్చినా, కష్టమొచ్చినా, దుఃఖమొచ్చినా, సుఖమొచ్చినా, ఏం వచ్చినా, తండ్రి ఇదంతా నీ కృప అని ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది చూసారా, అది అసలైన ప్రేమ. అప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండడం, దాన్ని స్వీకరించడం ఆనందంగా, ఇది అసలైన ప్రేమ అంటున్నారు. కాబట్టి ఒక ప్రేమికునిగా మన కర్తవ్యం ఏమిటి అంటే, ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ కూడా బాబా చెప్పారు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నువ్వు చేసే ప్రతి పనిలోనూ నన్ను అనుసంధింప చేసుకో అంటున్నాడు. అంటే చేసే ప్రతి పని బాబాకి దగ్గర చేస్తుందా? బాబాకి దూరం చేస్తుందా? ఈ ఒక్క ఆలోచన చాలు నన్ను నిత్య సహచరుని చేసుకున్నట్టు అవుతుంది. నాకు విధేయత చూపించినట్టు అవుతుంది. నన్ను అధికాధికంగా ప్రేమించినట్లు అవుతుంది అంటున్నారు బాబా. ఈ ఒక్క విషయం కానీ మనం మర్చిపోతూ ఉంటాం. ఇది నాతోనే ఉంది, నేనే చేయగలను, నేను చెయ్యకపోతే ఎలా? నేను లేకపోతే ఎలా? ఇలా నేనుతో రోజు, రోజు అంతా మనం మమైకం అయిపోతూ ఉంటాం. అందుకే బాబా చాలా సింపుల్‌గా, అంటే ప్రతిసారి మనం చెప్పుకున్నదే, జీవితాన్ని సాధారణంగా భగవంతుని సీరియస్‌గా తీసుకో అంటున్నారు బాబా. ఎప్పుడైతే భగవంతుని మనం సీరియస్‌గా తీసుకుంటామో, అప్పుడు ఏం జరిగినా తండ్రి నీ ఇచ్చ అని చెప్పి అంగీకరించడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే భగవంతుడికి తెలిసినట్లుగా మన గురించి ఇంకెవ్వరికీ ఏమీ తెలీదు. ఆయనకే తెలుసు. మనం ఓపెన్ బుక్ ఆయనకి. మన జీవితంలో ఏమి ఇవ్వాలి? మన ఆత్మ ప్రయాణానికి ఏది కావాలి? ఆయనకే తెలుసు. కాబట్టి మీకు అడగడం తెలీదు. కాబట్టి అడగొద్దు అంటారు బాబా. నీ అవసరాలు తీరుస్తాను, కోరికలు కాదు అన్నారు. కోరిక తీరడం వల్ల ఏంటి? ఇంకో కోరిక పుడుతుంది. అవసరం అనుకోండి ఇంకా దాంతో ఆగిపోతుంది. దానివల్ల సంస్కార రాహిత్యం జరుగుతుంది. మళ్ళీ జన్మకి పునాది అవ్వం. ఇంత ఉందండి బాబా చెప్పిన దాంట్లో. ఇవన్నీ చెప్పినా కూడా బాబా మళ్ళీ ప్రేమ దగ్గరికే వస్తారు. "త్రిసమంత ప్రేమ ఉన్నా చాలు నేను అందిపుచ్చుకుంటాను" అంటారు. "నీవు బలహీనతలతో ఉండు, నన్ను స్మరించు, నాతో ఉన్నట్టే" అంటారు. నేను నాతో నా నిన్ను కళ్ళకు గంతలు గట్టి తీసుకెళతాను అంటారు. ఎన్ని చెప్పారు బాబా. అంటే ప్రేమ విషయంలో మనం ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు అని బాబా చెప్తున్న సులభతరమైన మార్గమండి. ఈ అవతారం భగవంతుని చాలా సులభంగా అందించాడు. అవతారుడు ఎప్పుడొచ్చినా కూడా భగవంతుడికి, భక్తుడికి అవతారం ఒక వారధిగా పనిచేస్తుంది అంటారు బాబా. అంటే చాలా దగ్గిరితనం చేసేస్తాడన్నమాట. మార్గాన్ని సులభతరం చేసేస్తాడు. మనకేంటంటే భగవంతుడు అంటే పూర్వం రోజుల్లో చాలా కష్టపడాలి, యజ్ఞాలు చెయ్యాలి, యాగాలు చెయ్యాలి, సన్యసించాలి, అన్నీ వదిలేసుకోవాలి, విరక్తిగా ఉండాలి. ఇవి అసలు బాబా ఈ అవతారంలో అప్‌డేట్ అంటారు చూసారా? అలా అప్‌డేట్ చేసుకుంటూ ఈ మాయా ప్రపంచంలో, కలియుగంలో, స్పీడ్ యుగంలో ఎంత సులువుగా భగవంతుణ్ణి ప్రేమించవచ్చు. నీ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ, నీ బాధ్యతలను నిర్వర్తిస్తూ బాబాతో ఉన్నట్టు ఉండడం అన్నది చాలా అదృష్టం. నిజంగా మన ఆన్‌లైన్ స్కైపుల ద్వారా మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం బాబాతోనే ఉంటున్నామండి. బాబా పాటలు వింటాం, బాబా విషయాలు తెలుసుకుంటాం. ఎవరైనా ఫోను చేసినా కూడా బాబా లవర్స్ మళ్ళీ బాబా విషయంలోకే టాపిక్ ఎళ్ళిపోతుంది మనకి. అంటే మన అదృష్ట భాగ్యం. ప్రభువు మనల్ని బాబా ప్రేమికులనే హోదా ఇచ్చి, నన్ను ప్రేమించండ్రా నేనే నీ ఇంటికి వస్తున్నాను అన్నట్లుగా మన ఇంట్లోనే జరిగినట్లుగా ఈ సహవాస కార్యక్రమాలు రోజు జరుగుతూ ఉంటాయి. రోజు పాటలు పాడతాం, రోజు వింటూనే ఉంటాం. వింటున్న సబ్జెక్టే వింటాం, పాడుతున్న పాటే పాడతాం. అయినా కూడా మనకి బోరు కొట్టదు. ఎందుకు అంటే మనం బాబా ప్రేమలో తరించిపోతున్నాం గనక. కాబట్టి బాబా ప్రేమకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు గనక, ఇంకొంచెం మరింత ముందుకు వెళ్ళి బాబా సంతోషాన్ని కూడా మనం కోరుకున్నాం అనుకోండి, అది బాబాకి కూడా చాలా ఆనందదాయకం. ఈ విషయంలో బాబా చెప్పిన ఒక విషయం చెప్పేసి నేను ముగించేస్తాను. బాబా అంటారు, ఒకతను అడుగుతాడు, బాబా నిన్ను ప్రేమిస్తున్నాము అని అస్తమాటికి అడుగుతావు. నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమిస్తున్నారా? అని అడుగుతూ ఉంటావు కదా! మేము మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాం బాబా. అయినా ఎందుకు అడుగుతావు? అని అడిగితే బాబా అంటారు, నా ప్రేమికులతో ఉన్నప్పుడు చాలా ఆనందిస్తాను నేను అంటున్నారు.
మామూలుగా మనిషి ఎప్పుడు ఆనందాన్ని పొందుతాడు? సాధారణంగా మనం ఏమిచ్చినా కూడా చాలు, చాలు అనడు. ఒక్క అన్నం విషయంలోనే చూడండి, భోజనం విషయంలోనే కడుపు నిండిపోతే వాడు చాలు అంటాడు. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనుషులు ఎప్పుడు ఆనందాన్ని పొందుతారు అంటే, బాగా ఆకలిగా ఉన్నప్పుడు మంచి విందు భోజనం లభిస్తే, దాన్ని ఆరగించిన తర్వాత వారు ఒక రకమైన తృప్తిని, ఆనందాన్ని పొందుతారు. మళ్ళీ ఇంకా వడ్డించండి, ఇంకా వడ్డించండి అనడు. అక్కడితో తృప్తి పొందేస్తాడు. అలాంటి తృప్తి అంటే ఆకలిగా ఉండేటప్పుడు తినడం ఆనందాన్ని కలుగజేస్తుంది. మరి నా ఆకలి ఏమిటో మీకు తెలుసా అని అడిగారు బాబా. ఎప్పుడంటే 1956లోనండి. ఎప్పుడైతే నా ప్రేమికులను నేను కలుస్తానో అప్పుడు నా ఆకలి తీరిపోతుంది. మీ ప్రేమను చూసినప్పుడు నేను తృప్తి చెందుతాను. అదే నా ఆహారం అంటున్నారు బాబా. అంటే మనల్ని చూడడంతోనే ఆయన కడుపు నిండిపోతుంటా, తృప్తి కలుగుతుంటా. మీ ప్రేమ నాకు సంతోషాన్నిస్తుంది. మీ ప్రేమ వల్ల నేను ఆనందంగా ఉంటాను అంటున్నారు బాబా. ఎంత అద్భుత ప్రేమావతారం మన మెహర్ బాబాది. అంటే ఆయన కోరేదేంటండి? అసలు ఏమీ అడగట్లేదు. ప్రేమించు అంటున్నాడు. ఈ ప్రేమ వల్ల మన ఆత్మ ప్రయాణం సుగమనం అవుతుందని గ్రహించమంటున్నాడు బాబా. అంటే అప్పుడు ఒక ప్రేమికుడు అడుగుతున్నాడు, "బాబా, నీవు భగవంతుడివి మరియు సర్వజ్ఞుడివి, అన్నీ తెలిసిన వాడవు. అయినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నానా అని తరచూ ప్రశ్నిస్తూ ఉంటావు. వాస్తవానికి నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను బాబా" అంటే ఇది చాలా సార్లు చదువుకోవాల్సినటువంటి ప్రేయర్ ఎలా చేస్తామో ఈ పదాలు కూడా మనం రోజు తలుచుకోవాలండి. అంటే ఇది ఏమవుతుందంటే అధికాధికంగా బాబాని ప్రేమించడానికి దోహదపడుతుంది. ఇది బాబాయే స్వయంగా చెప్పిన విషయం. బాబా ఏమంటున్నారంటే, నన్ను ప్రేమిస్తున్న విషయాన్ని నా ప్రేమికుల నోటి ద్వారా వినడం నాకు ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు. నాకన్నీ తెలుసు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. నాకన్నీ తెలుసు. అయినప్పటికీ నేను అడుగుతూనే ఉంటాను. ఎందుకంటే, బాబా, నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని నా ప్రేమికుడు చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడతాను. అంటూ బాబా అంటున్నారు, నిన్ను అమితంగా ప్రేమిస్తున్నానని సంకోచం లేకుండా సమాధానం ఇవ్వాలి. ఈ రిచ్ విషయంలోనండి ఒకసారి మండలినే అడుగుతారు బాబా. మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగితే, ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా ఏమీ అనుకోలేదు. ప్రేమించాలనుకుంటున్నాను. ఇలాంటి సమాధానాలొస్తాయి. అప్పుడు ఇరిచ్చిని కూడా అడుగుతారు బాబా. ఇరిచ్చి కూడా అదే చెప్తాడు. "ఏమో బాబా నాకు తెలీదు" అంటాడు. బాబా చాలా బాధపడిపోతారు. పోనీ నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయమైనా చెప్పొచ్చు కదా! అని అడుగుతారు ఇరిచిని. అసలు ఎంత కరుణామయుడు, ఎంత తృప్తి భగవంతుడికి చిన్న మాట. ఈ ఐ లవ్ యూ అన్న పదం బాబాకి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందంటే, మనం రోజూ కూడా థాంక్స్ బాబా, ఐ లవ్ యూ బాబా చెప్పాలండి. ఇదే మహామంత్రం. చిన్న విషయానికే చాలా సంతోషపడిపోతున్నాడు తండ్రి. ఇరిచ్చితో ఏమన్నారు బాబా? పోనీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయమైనా చెప్పొచ్చు కదా! అన్నారు బాబా. అప్పుడు ఇరిచి, అవును బాబా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను బాబా అంటే వెంటనే ఇరిచిని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకుంటారు బాబా. ఇరిచ్చికి అప్పుడు అర్థమైపోతుంది. భగవంతుడిని ప్రేమించడం అంటే చాలా ఈజీ అనుకుంటాడతను. ఆ తర్వాత తెలిసింది నాకు ప్రేమించడం అంటే ఏంటో అని ఇరిచి చెప్తాడు. అలా బాబా కూడా ఏం చెప్తున్నారు? ఆహ్, నా ప్రేమికులు నన్ను ప్రశ్నించినప్పుడు వారి నోటి నుండి, "బాబా, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను" అని వినడం నాకు సంతోషాన్నిస్తుంది అంటున్నారు. అంటే ఒక ప్రేమికుడిగా మనకంత హోదా బాబా ఇచ్చినప్పుడు, అంటే ప్రపంచంలో ఎవరు కూడా మనని అంతలా ప్రేమించరండి. భగవంతుడు ప్రేమించినట్లుగా తల్లి, తండ్రి, పిల్లలు, బంధువులు, మిత్రుడు ఎవ్వరూ కూడా అంత అద్భుతంగా తండ్రి మన్ని ప్రేమించి మన్ని తన వలలోకి లాక్కున్నాడు కనుక, ఆయన సంతోషాన్ని కోరుకున్న వాళ్ళమైతే చేసే ప్రతి పని ఆయనకి అనుసంధానింపబడాలి. నిత్య సహజన చేసుకోవాలి. మార్నింగ్ లేచిన వెంటనే తండ్రి ఈరోజు ఇచ్చినందుకు థాంక్స్. రాత్రి పడుకున్నప్పుడు తండ్రి ఎంత అద్భుతంగా నిన్ను తలుచుకుంటూ నీ ఇచ్చకు అనువుగా నడుస్తున్న ఈ జీవితం ఇచ్చినందుకు లవ్ యూ చెప్పాలండి. కాబట్టి మన ప్రేమికులందరం కూడా బాబా సంతోషాన్నే కోరుతాం కనుక, ఆయన సంతోషం గురించి ఏం చెప్పారో ఒక్కసారి మననం చేసుకొని మనం అందరం కూడా సేవించడానికి, గౌరవించడానికి, ప్రేమించడానికి, 2 చేతులతో ఆయనకు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం అన్నదే చేద్దాం. ప్రభు కృపకు పాత్రులమవుదాం. అవతార్ మే హై బాబా కీ జై. జై బాబా అండి. అప్పారావు గారు. జై బాబా అండి. ప్రేమ, భక్తి 2 మనకి ఇంపార్టెంట్ అండి. ప్రేమేమో ఇస్తుంది. భక్తి కోరుకుంటుందంటే ఏం కోరుకోవాలి? బాబా ప్రోగ్రామ్స్‌కి అటెండ్ కావాలి. బాబా ప్రోగ్రామ్స్‌కి టైంకి ఆన్‌లైన్‌లో అటెండ్ కావాలి. లేదా బర్త్‌డే సెలబ్రేషన్ బాబా ప్రోగ్రామ్స్‌కి వెళ్తూ ఉండాలని కోరుకోవడం అది సమంజసమైన కోరికే. అది మటుకు
దాన్ని బాబా కూడా ఏమి అనరు, యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి చక్కటి విషయాలు చెప్పారు మీరు రజనీ గారు. ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు